భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేటి వినాయక మండపాలు యువత చేసే వికృత చేష్టలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాయి. అందరూ అలానే ఉన్నారనేది మా ఉద్దేశం కాదు, కొందరి గురించే. వాళ్ళు అలా చేయడానికి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పకపోవడం, లేదా యువత భక్తి కోసం తెలుసుకోవాలన్న ఆసక్తి లేకపోవడం. ఇంకా పచ్చిగా చెప్పాలంటే వినాయక మండపాల దగ్గర యువత వాళ్ళ పైత్యాన్ని చూపించడానికి, ఎంజాయ్ చేయడానికి, మందు కొట్టి చిందులు వేయడానికి, అమ్మాయిల దగ్గర పూజలు కొట్టడానికి ఈ ధోరణి ఇలానే కొనసాగితే మన హిందూ ధర్మ వ్యవస్థ నాశనం చేయడానికి మనమే కారకులమవుతాం. దేవుడు కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో చూస్తున్నాం. భయంకరమైన ప్రకృతి విపత్తులు, సునామీలు, వరదలు, కుండపోత వర్షాలు, విషజ్వరాలు, కరోనా లాంటి మహమ్మారులు, ఇలాంటి వాటి నుండి మమ్మల్ని రక్షించు మహాదేవ అని కోరుకుంటూ భయభక్తులతో పూజించవలసింది పోయి సినిమా పాటలు మన ధర్మాన్ని మనమే అపవిత్రం చేస్తున్నాం. ఒకప్పుడు మనల్ని చూసి నేర్చుకున్న ఇతర మతాల వాళ్ళే మనల్ని చూసి అసహించుకునే స్థాయికి దిగజారేలా చేస్తున్నాం. మన పెద్దలు మనకిచ్చిన ఆస్తులు అనుభవించడం కాదు, వారి ద్వారా వచ్చిన సంస్కృతి సాంప్రదాయాలు కూడా కాపాడి మన భావితరాలకు అందించవలసిన బాధ్యత కూడా మనపై ఉంది. అన్నదానం చేసే వారి కడుపు నింపడమే కాదు, జ్ఞానంతో వారు బుర్రలు కూడా పనిచేసేలా చూడాలి. వీధికి 2 3 మండపాలు వేశారని ఆనందపడాలో, లేక అయ్యో కులం పేరుతోనూ, పార్టీ పేరుతోనూ, ఫేవరెట్ హీరోల పేరుతోనూ విడిపోయి ఐక్యమత్యం లేక హిందువులంతా విడిపోతున్నారని బాధపడాలో అని అర్థం కావడం లేదు. వినాయక చవితి అంటే ఎంజాయ్మెంట్ కోసం కాదు, హిందువులంతా కలిసి మెలిసి ఐకమత్యంతో సంఘటితం కావడానికి. అర్థం చేసుకో యువత, మన ధర్మాన్ని కాపాడడానికి మనమే ముందుకు రావాలి. ఇది అయోధ్య శ్రీరామ ధర్మ ప్రచార సేవా సంస్థ ద్వారా మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. జై హింద్. జై శ్రీరామ్.